క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రభు మనకు వసిగినటువంటి ఈ పాస్కా యాత్రపు 4వ ఆదివారాన్ని ధ్యానాంశంగా మన జీవితంలో మలుచుకోవాలి. ఎందుకంటే దేవునితోనూ మానవునితోని అనగా స్త్రీ సభతోనూ సఖ్యపడితేనే క్రైస్తవ జీవితానికి ఒక పునాది అని చెప్పుకోగలుగుతూ ఉంటాం. దేవునితో, మనిషితో, మన సహోదరునితో లేక స్త్రీ సభతో సఖ్యపడటం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధికి తిరిగి రావటం అనేటటువంటిది గొప్పగా మనం ఈ యొక్క పట్టణాల అధ్యాయాల్లో చూడగలుగుతూ ఉంటాం. మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథాన్ని క్లుప్తంగా మనం చూడవచ్చు. ఇక్కడ మోషే నాయకత్వంలో 40 ఏండ్ల పాటు ఎడారిలో ప్రయాణం చేసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో వాగ్దత్వ భూమికి చేరుకోగలుగుతూ ఉన్నారు, ప్రవేశిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడా వాగ్దత్వ భూమిలోనికి ప్రవేశించిన తరువాత మరి యెహోషువ అక్కడ 12 రాళ్ల వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. ఒక బలిపీఠముగా ఏర్పాటు చేసి కొన్ని సన్నివేశాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ యెహోషువ అదే ప్రదేశంలో ఆ బలిపీఠాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయేలు ప్రజల యొక్క వాగ్దత్వ భూమికి ప్రవేశించేటటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ బలిపీఠాన్ని జ్ఞాపక చిహ్నంగా నిర్మించి ఉన్నాడు. తరువాత రెండవ విషయం, వీరందరికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా సున్నతి సంస్కారాన్ని గావించి ఉన్నాడు. తరువాత మరలా వాళ్ళు పాస్కా మొట్టమొదటి తొలి పాస్కా ఉత్సవాన్ని వారు జరుపుకోవటం అనేటటువంటిది ముఖ్యాంశాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నూతన ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సున్నతి సాంఘ్యాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా నాటి ఐగుప్తు బానిసత్వము నుండి నేడు వాగ్దత్వ భూమిలోనికి ప్రవేశించినటువంటి నూతన ఇశ్రాయేలు ప్రజలుగా అనగా ఆ బానిసత్వం నుండి విడుదల పొందినటువంటి ప్రజలుగా ముద్రింపబడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 40 సంవత్సరాలు కూడా ఈ ఎడారిలో ప్రయాణం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇజ్రాయేల్ ప్రజల్లో ఎన్ని మారులు వాళ్ళు మోషే మీద, ప్రవక్తల మీద ఎదురు తిరిగారు, ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడే కడుపు నిండా ఆహారము, తాగటానికి నీరు లభించింది కదా. ఈ 40 ఏళ్ళు ప్రయాణంలో ఆహారం లేక, నీరు లేక మలమల మాడిపోతున్నటువంటి మా బ్రతుకులు ఎందుకు అని ప్రవక్తల మీద విప్లవాలు అనేకమైనటువంటివి మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. అయినా సరే వారందరూ కూడా ప్రవక్తలకు, దేవుడు ఇచ్చినటువంటి సందేశాలకు లోబడి జీవించి వారి ప్రయాణాన్ని కొనసాగించారే కానీ వెనుకకు తిరిగి వెళ్ళలేదు. ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దత్వ భూమిలోనికి వెళ్ళిన తరువాత అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ ఈజిప్టు దాస్యము నుంచి బానిసత్వపు బ్రతుకు చాలించిన తర్వాత నూతన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే పశ్చాత్తాపము చెంది అక్కడ వారందరూ కూడా ఈ యొక్క గొప్ప విందును, తొలి పాస్కా పండుగను చేసుకుని దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ వారు దాటి వచ్చినటువంటి వైన్యాన్ని, వారు అనుభవించినటువంటి చేదు జ్ఞాపకాలను అన్నీ కూడా ఈ పాస్కా పండుగగా జరుపుకోవాలని దేవుడు వారందరికీ ప్రవక్తల ద్వారా సందేశాన్ని ఇచ్చినప్పుడు వీరందరూ కూడా అనేకమైనటువంటి విధాలుగా దేవుని గుర్తు పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ మనం సువార్తకు రెండవ పట్టణానికి మనం చూసినట్లయితే గొప్పగా ఈ యొక్క అన్ని కూడా సన్నివేశాలకు మనకు కనపడుతూ ఉంటాయి. రెండవ పట్టణంలో మనం చూసినట్లయితే పౌలు గారు 2వ కొరింథీయులకు రాయబడినటువంటి 5వ అధ్యాయాన్ని మనం చూస్తే లోకానికి రక్షణ క్రీస్తు ద్వారా
మనిషి దేవునితో సఖ్యపరచబడ్డాడు అనేటటువంటిది రుజువు అవుతూ ఉంది. క్రీస్తు ద్వారా నూతన వ్యక్తులుగా మన క్రైస్తవ విశ్వాసులుగా మనం మారుతూ ఉన్నాం అనేటటువంటిది గొప్పది. అలాగే సువిశేషంలో చూస్తే తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న నాణెం, తప్పిపోయిన గొర్రె, ఇవన్నీ కూడా మంచి ఉపమానాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసు ప్రభు పరిసయ్యులు విమర్శలను మరి తప్పించటానికి కూడా, అంటే వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో ఈ శిష్యులందరికీ కూడా చెప్పటానికి మరి మంచి ఉపమానాలను, ఆ పాపులను తిరిగి వచ్చినప్పుడు దేవుని దయ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ఉపమానంలో ప్రధాన కథానాయకుడు ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడే కాదు, తండ్రి పాత్ర. ఆస్తిపాస్తులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తండ్రి మనస్సును గాయపరిచి వెళ్ళిపోయినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినటువంటి వైన్యంలో తండ్రి చూపించినటువంటి దయ, ప్రేమ, అది చాలా ముఖ్యమైనటువంటిది. దయగల ప్రేమ, దయగల హృదయము తండ్రిది. అందుకే మనకి 2015వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ పోప్ గారు అసాధారణ జూబిలీ ప్రకటించారు. ఒక అధికార శాసనము ద్వారా అదే మిసరికోర్డియా వూల్తుస్, ఫేస్ ఆఫ్ మెర్సీ, అంటే దేవుని దయగలమైనటువంటి హృదయము అనేటటువంటి విధముగా. అంటే ఇక్కడ కూడా తప్పిపోయినటువంటి కుమారుల్లో ఉపమానము, ఆ కుమారుణ్ణి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి చూపించినటువంటి గొప్ప ఔన్నత్యం చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు అన్న ప్రవర్తించినటువంటి రీతి, నేను నీతిమంతుడు, నా తమ్ముడు మంచివాడు కాదు అనేటటువంటి మనస్తత్వం ఇక్కడ దొరుకుతూ ఉంది. అలాగే తండ్రి మరి చూపించినటువంటి ప్రేమ, వాత్సల్యం, దయ, కనికరం అన్నీ కూడా ఈ యొక్క ఉపమానంలో మనకు చక్కగా కనపడుతూ ఉంటున్నాయి. తర్వాత తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినట్టు కుమారుడు చూపించినటువంటి పశ్చాత్తాపం. అందుకనే మొదట్లో చెప్పాను, దేవునికి మనిషితో అనగా తిరుసభతో సఖ్యపడితేనే క్రైస్తవ జీవితానికి నాందిగా మనకు ఉంటూ ఉంటాయి. కనుక ఇక్కడ పెద్ద కుమారుడు శారీరకంగా తండ్రి దగ్గర ఉన్న మానసికంగా దూరంగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శారీరకంగా దూరంగా వెళ్ళినా మానసికంగా పశ్చాత్తాపపడి, ఒక యూదుడు పందులు మేపుటకు చాలా అవమానం ఆ రోజుల్లో. మరి అంత ఔన్నత్యాన్ని, శ్రేష్టమైనటువంటి గౌరవాన్ని విడిచిపెట్టి తాను ఇష్టానుసారంగా జీవించాడు తప్పిపోయిన కుమారుడు. అయినా తెలుసుకుని తన తప్పును తిరిగి వచ్చి మరి దేవుని సన్నిధికి, నేను దేవా పాపము చేశాను, తండ్రి నేను పాపము చేశాను అని అన్నప్పుడు ఆ తండ్రి అతన్ని హత్తుకుని స్వీకరించి తనకు కావలసినటువంటి విందును తయారు చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మరి తండ్రి చూపించినటువంటి ప్రేమ గొప్పది. అలాగే తనకు అన్యాయం జరిగిందని తండ్రిని నింద వేశాడు అన్న, మరి ఈ విధంగానే మన మనస్తత్వాలు కూడా ఉంటాయి. కనుక ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేద్దాం, గొప్ప ఔన్నత్యాన్ని ప్రదర్శించుకుందాం, పశ్చాత్తాపాన్ని చూపిద్దాం. తపస్సు కాలంలో ఇంకా మనం శిలువ మార్గంలో పాల్పంచుకుని మనము కూడా తిరిగి మన తండ్రి దేవుని చేరటానికి ప్రయత్నం చేయటానికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని ఈ యొక్క ధ్యానాంశంలో ప్రార్థన చేసుకుందాం.